ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల పోస్టులను మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. అవకతవకలను సైతం సవరించాలని, లేని పక్షంలో 4000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన 6A జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ పాల్గొన్నారు. ఆదర బాదరగా ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి వీళ్ళు తప్పుడు విధానం అవలంబించి, లోపభీష్టమైన విధానాలు అవలంబించి నిరుద్యోగుల జీవితాలతోటి చెరగాటమాడుతారు. నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏమైపోయి ఇంత కష్టపడి చదువుతుంది, ఏడాది కష్టపడుతుంది, పరీక్షలు రాసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్లు తీసుకున్నాం. అమ్మ నాన్న మా మీద ఆశ పెట్టుకున్నారు. కానీ మాకు మెరిట్ వచ్చినా, మార్కులు వచ్చినా జాబులు రాలేదని తీవ్ర ఆందోళన ఉన్నారు. వీళ్ళ ఉసురు ముడుతుంది, ఎవరికి ముడుతుందో కానీ. అందుకే వీళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం ఇదేం బ్రహ్మ విద్య కాదు, రాజ్యాంగాన్నే మారుస్తున్నారు. వీళ్ళ యొక్క విధానాలు మార్చడానికి ఏముంది? నేను మొన్న ఉన్నత అధికారులతో మాట్లాడితే ఇది మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గట్టే ఉంది అని అంటే ఇది మన రాజ్యాంగమా? రాజ్యాంగాన్ని ఇప్పటికీ 130 సార్లు మార్చారు. ఇది ఒక చిన్న మేము గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లే ఉండే, అప్పుడు మేము మార్పించాము. గతంలో అనేక విధానాలు ఉండే, అవన్నింటినీ మార్పించాము. ప్రతిదానికి ఇప్పుడు రిక్రూట్మెంట్ రిజల్ట్ లోపల పోలీసులో అన్యాయం జరుగుతుంది. డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్లో టెట్ లేకుండా డిఎస్సి వేశారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 4 ఇచ్చి మిగిలిన 3 మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎందుకు? వీళ్ళందరూ టీచర్ కదా, అనుభవం ఉంది, మెరిట్ ఉంది. 3-4 జాబులు వచ్చినాయంటే వీళ్ళకి ఎంత గట్స్ ఉంటే వస్తాయి? వీళ్ళు మామూలు టీచర్రా. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన విధానాలు మార్చుకొని ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఇవి రావడం కానీ కారణం ఏంది? డిఎల్, జేఎల్ అండ్ పీజీటీ మొత్తం ముగ్గురికి కలిపి ఒకటే పేపర్ పెట్టిండ్రు. అరే ఒక్క పేపర్ పెడితే 3 ఎగ్జామ్లలో మరి మెరిట్ రాదా? మా పిల్లలు ఇవాళ సమర్థులు, పుస్తకాల్లో పురుగుల్లాగా తిండి తినకుండా ఇంటికి పోతే, పండుగల పబ్బాలకు ఇంటికి పోతే ఏడ టైం వేస్ట్ అవుతుందో అని చెప్పి పిల్లలను తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర వదిలేసి భర్తకు దూరమై ఇలా తిండి తినలేక లక్షల రూపాయలు గడించి ఇలా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తే ఇలా ఒక్కరికి 3-4 ఉద్యోగాలు వచ్చాయి. తప్పలేదు, సాధించారు మా వాళ్ళు. కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? రాష్ట్ర ప్రభుత్వంది. పైనుంచి కిందికి ఎగ్జామ్ మొత్తం రిజల్ట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ కాకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఐఏఎస్లు చదువుకున్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు. మీకు చదువులో పరిజ్ఞానం లేదా? మీరు ఆ స్థాయిలో కూర్చొని రిజల్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే తప్పుదోవ పడుతుంది, ఎన్ని బ్యాక్లాగ్కి వెళ్ళిపోతున్నాయి, ఏ రకంగా మిస్టేక్ జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే మీరు ఆ స్థానంలో కూర్చొని న్యాయం ఏం జరుగుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టిస్తుంది.